ఓకే యోగ సూత్రాల్లో భాగంగా అష్టాంగ యోగం చెప్తుంది. అష్టాంగ యోగాన్ని మనం సూత్రంగా చెప్తున్నాం. సూత్రంతో చెప్పడం చాలా తెలియదు, అర్థం కాదు. ఆ పదాలు గుర్తు పెట్టుకుంటే సూత్రంలో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అష్టాంగాలు ఏంటండి చెప్పండి కదా. అష్టాంగాలు ఏంటండి? నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధిలో అష్టాంగాలు. సూత్రం ఉంటుంది. పదాలను వచ్చేసి కదా. సమాధిలో అష్ట అంగాలు, అష్ట అంగాలు, అష్టాంగాలు. 29వ సూత్రం. ఓకేనా? 30వ సూత్రం అవుతాం. యమములు ఎన్ని? యమములు 5. ఏంటా యమములు ఎన్ని? అహింస. చెప్పాలి మీరు, ఆయన చెప్పడం కాదు. చెప్పండి అన్నవాడు మీరు చెప్పకపోతే ఎలాగా? అహింస, నెక్స్ట్ సత్యము, అహింస, సత్యము, బ్రహ్మచర్యము, మధ్యలో వదిలేసింది. అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహం. అహింస, సత్య, అస్థేయ, బ్రహ్మచర్య, అపరిగ్రహ యమః. అపరిగ్రహ యమః. మనం పెట్టుకోండి. అహింస అంటే ఎటువంటి జీవహింస చేయకుండా ఉండడం అహింస. రెండోది సత్యం, సత్యంగా పలకడం. మూడవది అస్థేయము. నాలుగవది బ్రహ్మచర్యం. ఐదవది అపరిగ్రహము. గ్రహం అంటే గ్రహించడం, పరిగ్రహం అంటే ఇతరుల నుంచి గ్రహించడం. అపరిగ్రహము ఇతరులకు ఏమీ తీసుకోకుండా ఉండడం. ఓకేనా? మళ్ళీ చెప్పండి. అస్థేయము, అపరిగ్రహ యమః. యమః అంటే సంస్కృతంలో ఫ్లోరల్కి దీర్ఘం పడ్డారు. అంటే యమః. యమః అన్నంత ఒకటే అర్థం. యమః అంటే ఎక్కువగా ఉండేది ఫ్లోరల్. నెక్స్ట్ రెండో సూత్రం అవుతుంది. ఇది 30వ సూత్రం అన్నమాట. సూత్రం నెంబర్ 30. 31వ సూత్రం ఉంది. నియమాలు. నియమాలు ఏంటండి? ఇది చెప్పండి. శౌచ, సంతోష, తపస్సు, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాన్ని నియమాః. అదొక సూత్రం అంటే. ఓకే, మళ్ళీ కూర్చొని చెప్పండి. శౌచ, సంతోష, తపస్, స్వాధ్యాయ, ఈశ్వర ప్రణిధానాన్ని నియమాః. ఈశ్వర ప్రణిధానాన్ని అంటే ప్రతి పనికి కూడా మనం ఏం పెట్టుకోవాలి? ఈశ్వరుడితో సంబంధ శక్తిగా ఉంటాం. మనం చేసే ప్రతి పనికి భగవంతుడితో సంబంధం ఏర్పరచుకుంటే దాన్ని ఈశ్వర ప్రణిధానము అంటారు. ఇంకా వాళ్ళ భావన ఎప్పుడు ఎంతసేపు ఎలా ఉంటుంది? ఈశ్వరుడి మీద వెళ్ళిపోతుంది అన్నమాట. భక్తి అంటే ఏం చెప్పుకున్నాము? భగవంతుడిని విడిచి ఉండలేకపోవడమే భక్తి. ఒక ముఖం చెప్పాలి. ఓకేనా? సరే, యమములు చెప్పుకున్నాము, నియమములు చెప్పుకున్నాము. శౌచం అంటే ఏం చెప్పుకున్నాము? బాహ్య శుద్ధి. అందరూ బాహ్యం కూడా శుద్ధి చేస్తే దాన్ని శౌచము అంటారు. సంతోషం అంటే ఉన్నదానితోటే తృప్తి చెందడాన్ని సంతోషము అంటారు. దానివల్ల వచ్చే లాభం హ్యాపీనెస్, సుఖం. మూడవది శౌచము, సంతోషము. నెక్స్ట్ తపస్సు. తపస్సు అంటే ఇంద్రియాలని నిగ్రహించడం అన్నమాట. శీతోష్ణ స్థితులకు వేడైనా, చలమైన, కష్టమైన, సుఖమైన దేనినైనా సరే తట్టుకుని మనం చేయాలనుకున్న కార్యం ఏదైతే ఉందో, పని ఏదైతే ఉందో దాన్ని సాధించడాన్ని తపస్సు ఉంటారు. దీనివల్ల వచ్చే లాభం ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాలు శుద్ధి అవుతాయి. ఏంటి? ఇంద్రియాలు శుద్ధి అవుతాయి. దీనిలో వచ్చే లాభం. తర్వాత తపస్సు తర్వాత స్వాధ్యాయము. స్వాధ్యాయం అంటే మనకు మనంగా, సొంతంగా, మనకు మనంగా స్వతహాగా ఏదైనా గ్రంథాలను చదవడం, పెద్దల మాటలు ఆచరించడం, గురువులు చెప్పిన దాన్ని పాటించడం. దీన్ని ఏమంటాము? స్వాధ్యాయము అంటాం. దీని వచ్చే లాభం ఇష్టదేవత దర్శనం చెప్తున్నమాట. ఇష్టదేవత దర్శనం. చివరిది ఈశ్వర ప్రణిధానం. ఈశ్వర ప్రణిధానం ఏం చెప్పినప్పుడు చేసే ప్రతి పనిలోనూ కూడా భగవంతుడితో సంబంధం పెట్టుకొని చేస్తే దాన్ని ఈశ్వర ప్రణిధానం అంటారు. అలా చేస్తే ఏమొస్తుంది? సమాధి సిద్ధి సులువుగా వస్తుంది. సమాధి సిద్ధి అనేది కలుగుతుంది. అంటే తొందరగా భగవంతుడిలో మనం లీనమైపోతూ ఉంటాం అన్నమాట. ప్రతి విషయంలో కూడా ఏదైనా ఒక శ్లోకం చెప్పాలనుకోండి,
మొట్టమొదటి పొద్దున మీరు చెప్తారు కౌశల్య సూర్య రామపూర్వ సంధ్య ప్రవర్తితే అని చదువుతూ ఏం చేస్తారు మధ్యలో ఒకసారి ఆగిపోతారు అనమాట. ఆగిపోయిన గుర్తురాక ఆగిపోతుంటారు, అందులో లేని లేపుతుంటారు అనమాట. నిజంగానే అక్కడ స్వామివారు పడుకున్నారు, మనం వెళ్ళి లేపుతున్నాము, ఉత్తిష్ట ఉత్తిష్ట, ఒకసారి ఉత్తిష్ట అంటే చాలా లే అని. కానీ పిల్లలు లేపామనుకోండి ఎలా లేపుతాము, లే అంటే లేగరాలి, దగ్గరికి వెళ్ళి వాళ్ళ భుజం మీద చేసి ఇలా తట్టి లేపుతాం, ఉత్తిష్ట ఉత్తిష్ట లేలే అంటూ మనం దానిలో లీనమైపోతుంటాం అన్నమాట. అలా లీనమైపోవడమే ఈశ్వరుడు చేసే పనిలో లీనమవ్వాలి, అదే ధ్యానం. ఓకే, నెక్స్ట్ మూడవది ఆసనం. నియమములు నియమాహ మూడవ అంగం ఆసనం. ఆసనంకి పద్ధతి భాష ఏం చెప్పారు? స్థిరం సుఖం ఆసనం. ఆసనం అంటే శరీర భంగిమ. ఓకే, శరీర భంగిమ. ఆ శరీర భంగిమ ఎలా ఉండాలో చెప్తున్నారు ఆయన. స్థిరం సుఖం ఆసనం. స్థిరంగా సుఖంగా ఉంటేనే అది ఆసనం అనిపించుకుంటుంది. అంతేగాని మనం ఆసనం వేసినప్పుడు మొహం టైట్గా పెట్టి బలవంతంగా పెట్టి చేస్తే ఆసనం అని అవ్వగలం. అందుకే గురువు చెప్తారు, ఏ ఆసనం వేసినా సరే మొహంలో వల్ల స్మైల్ ఉండాలి, నవ్వుతూ చేసేది. బలవంతంగా ప్రెజర్ చేసే స్థాయికి ఉండాల్సిన లేదు. మనం మొహం ఎక్కడైతే చిరునవ్వుతూ ఉంటామో ఆ స్థాయిలో ఆచరాలి, అది ఆసనం. ఈ ఆసనాలు చాలా రకాలని చెప్తున్నాము. ఎన్ని రకాలు ఒక 84 లక్షల రకాలు ఉన్నాయి. అందులో కనీసం 84 నేర్చుకుంటే చాలు. ఓకే, ఆసనం తర్వాత 4వ పదం ప్రాణాయామం. ప్రాణాయామంకి అర్థం ఏంటి? ఆయామం అంటే విస్తరించడం. ప్రాణశక్తిని విస్తరిస్తే అది ప్రాణాయామం అవుతుంది. అంటే ప్రాణశక్తిని పెంచుకోవడము, ప్రాణశక్తిని విస్తరించడము. లోపల మన ప్రాణశక్తి ఊపిరితిత్తుల కెపాసిటీ పెరుగుతున్నాం, అందుకని మనం ప్రాణాయామం ఉండాలి. ప్రాణాయామానికి పతంజలి మాస్టర్ ఏంటంటే తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాస యోగతి విచ్ఛేద ప్రాణాయామ. కొంచెం కష్టంగా పదంగా గట్టిగా అనిపిస్తుంది, దానిలో చెప్పండి మీకు. ఏవైతే పదాలు వచ్చినాయో ఆ పదాలు పట్టుకుంటే సూత్రం ఈజీ అవుతుంది. తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాస యోగతి విచ్ఛేద ప్రాణాయామ. తస్మిన్ దానిలో, దేనిలోనండి మనం శ్వాసిస్తున్న దానిలో. తస్మిన్ సతి, సతి అంటే సత్, సత్యం, ఏ నిజం అంటే దానిలో ఉన్న నిజం ఏంటంటే తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాస. శ్వాస అంటే తీసుకోవడం, ప్రశ్వాస అంటే వదలడం. ఆ రెండింటిలో యోగతి, ఏదైతే సాగుతూ ఉందో యోగతి, ఆ గతిని విచ్ఛేదం చేసి, విచ్ఛేదం అంటే చిన్న చిన్న ముక్కలుగా చేసి విడదీసి అని చెప్తాను. దాని లోపల వెళ్ళి పరిశీలిస్తూ నెమ్మదిగా గాలి తీసుకుని నెమ్మదిగా గాలి వదులుతున్నప్పుడు ఏం చేస్తాం, విచ్ఛేదం చేసి లెక్కొస్తున్నాం. మార్చేయడం కాదు, దాని గతిని ఏం చేస్తామంటే మనకి ఎలా కావాలో అలా మార్చుకుంటామట. యోగతి విచ్ఛేద, అలా విచ్ఛేదం చేస్తే, దాన్ని బాగా పరిశీలిస్తే, నెమ్మదిగా గాలి తీసుకుంటూ నెమ్మదిగా గాలి వదిలితే దాన్ని విచ్ఛేదం చేసినట్టు అవుతుందట. అప్పుడు దాన్ని ప్రాణాయామం అంటారు. చూసాము సరే. సతి తస్మిన్, తస్మిన్ దాని ఎందుకు, తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాస యోగతి విచ్ఛేద ప్రాణాయామ. చూడండి సిద్ధమైపోయింది. నేను ఏంటంటే సూత్రం చదువుతున్నప్పుడు ఒక్కొక్క పదానికి ప్రతి పదార్థం ఏదైనా శ్లోకం చెప్పినా ఏదైనా సూత్రం చెప్పినా ఒక్కొక్క దాన్ని నెమ్మది అబ్జర్వ్ చేస్తే ఆ సూత్రం చాలా సులువైపోతుంది, కష్టం అవ్వదు. మనం దాన్ని పెద్దదిగా చూస్తే భయపడతాం. ఎంతసేపు నెల చూడాలి, చిన్నదిగా చూడాలి. చిన్న చిన్న ముక్కలు తిని చేసినప్పుడు అది చాలా ఈజీ అయిపోతుంది. తినడం కూడా అంతే కదా, కంచంలో బోర్డు ఒకసారి తినొచ్చుమా, కొద్దిగా తింటే తరిగిపోతుంది. పెద్ద కొండలైనా సరే ఈజీగా తరిగిపోతుంది. ఆస్తులు కూడా అంతే. ఓకే, ఇది ప్రాణాయామం. ప్రాణాయామం తర్వాత ఏం చెప్పింది? ప్రత్యాహారం. ప్రాణాయామంలో మీకు కొన్ని పదాలు చెప్తామని మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. రేచకము అంటే ఏంటి? రేచకం అంటే గాలిని విడిచిపెట్టడం. గాలిని విడిచిపెట్టడాన్ని రేచకము అంటారు. ఇవి యోగ పరిభాష పదాలు. ఈ పదాలు తెలుసుకోవాలి. మనకు తెలుసు ప్రాణాయామం అంటే గాలి వదులుతాము తీసుకుంటామని తెలుసు, కానీ అలా మాట్లాడితే మీరు నిజంగా ప్రాణాయామం చేసుకోవాలి అవ్వదు. రేచకము అంటే గాలి వదలడం. పూరకము అంటే ఆపోజిట్, పూరించడము, పీల్చుకోవడం. ఆ పదంలోనే ఉంది. పూరకము పూరించడం, రేచకము విడిచిపెట్టడం లేదు. ఓకే, ఇక తర్వాత కుంభకము. కుంభకం అంటే బంధించి ఉంచడం. 2 రకాలు ఉన్నాయి కుంభకాలు. ఏ రకమైన కుంభకాలు? ఒకటి బాహ్య కుంభకము, 2 అంతర్కుంభకం. బాహ్య కుంభకం అంటే ఏంటి?
గాలిని బయటికి వదిలేస్తే బయట ఉంది గాలి, గాలి ఎక్కడ ఉంది? బయట, బాహ్యం. అందుకని దాన్ని రేచక కుంభకము అంటారు. అంటారు బాహ్య కుంభకానికి మరొక పేరు రేచక కుంభకము. గాలిని లోపల బంధించాం. ఇప్పుడు లోపల కదా అంతర్, గుర్తుపెట్టుకోండి. అంతర్ అంటే లోపల ఉంది. దాన్ని ఏ కుంభకం చెప్పచ్చు? పూర్వ కుంభకం చెప్పచ్చు. పూర్వ కుంభకాన్ని ఏమో అంతర్ కుంభకం అంటారు. బయట వదిలేస్తే బాహ్య కుంభకాన్ని రేచక కుంభకం అంటారు. కుంభకాలు రెండు రకాలు. ఏంటంటే అవి బాహ్య అంతర్ కుంభకాలు, రేచక పూర్వ కుంభకాలు. ఇప్పుడు అభ్యంతర రేచకం అంటే ఏంటి? పూర్వం అంటే ఏంటి? కుంభకం అంటే ఏంటి? అలాగే ప్రాణాయామంలో ఒక ముద్ర వేసి ప్రాణాయామం చేయాలి. ఏ ముద్ర? నాసికా ముద్ర. నాసికా ముద్ర అనొచ్చు, విష్ణు ముద్ర అనొచ్చు, నేను రకరకాల పేర్లు ఉన్నాయి. అయితే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ కుంభక సహిత ప్రాణాయామాన్ని చేయటం వల్ల లాభం ఏంటి? శరీరము దూది పింజలా తయారవుతుంది. అదవుతున్నా శరీరము దూది పింజలా తయారవుతుంది. నీటి మీద ఆసనాలు వేయగలిగటం. కొంతమంది చూడండి పద్మాసనం వేసి గాలిలోకి వెళ్తుంటారు, లేకపోతే ఒక చిన్ని సపోర్ట్ తీసుకుంటారు, ఒక కర్ర సపోర్ట్ ఇలా పట్టుకుంటారు, మొత్తం ఆసనం వేసి గాలిలో ఉంటారు. దానికి సీక్రెట్ ఈ కుంభక సహిత ప్రాణాయామం ఎవరైతే చేస్తారో వాళ్ళు శరీరాన్ని దూది పింజవలే తేలికగా చేసుకోగలుగుతారు. లేదండి, దానికి చెయ్యాలి అంటే నేను అందరికీ యోగా చెప్పడం మానేసి కూర్చొని అదే పనిగా ప్రాక్టీస్ చేయాలి. మత్తాసం కూడా మనం మత్తాసం మామూలు చేస్తాం కదా, నీటిలో చేస్తే చాలా తీసుకుంటుంది మత్తాసం. ఇక ఈ గురువు కుంభక సహిత ప్రాణాయామం అంటే కుంభకాలు చేస్తూ చేసే ప్రాణాయామం ఉన్నాయి. మరికొన్ని అష్టకుంభకాలు, 5 కుంభకాలు, అష్టకుంభకాలు ఉన్నాయి. దాని పేరు కుంభకాలు లేకుండా చేస్తారు కదా, అష్టకుంభకాలు. మనకి ప్రాణాయామాలు ఆల్రెడీ క్లాస్ నేర్చుకున్నాము. ఎన్ని రకాల ప్రాణాయామం ఉన్నాయి, ఎందుకు ఉన్నాయి గుర్తున్నా చెప్పండి. సూర్యభేదన ప్రాణాయామం, కపాలభాతి ప్రాణాయామం కాదు, అనులోమ ప్రాణాయామం, బ్రాహ్మణి ప్రాణాయామం, శీతలి ప్రాణాయామం, శీతలి ప్రాణాయామం, విజయీ ప్రాణాయామం. ఓకే, అదే ప్లావిని మోక్ష, అవి కూడా ఉన్నాయి. ఇవన్నీ ప్లావిని మోక్ష. ఇన్ని రకాల ప్రాణాయామాలు, చాలా రకాల ప్రాణాయామాలు ఉన్నాయి. ఈ ప్రాణాయామాన్ని కూడా ఒక్కొక్కటిగా మీరు తర్వాత క్లాసులో నేర్చుకుంటుంటారు. సరే, ఇది ప్రాణాయామం. ఇక 5వది ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే ప్రత్యామ్నాయము అని చెప్తున్నది. దానికి బదులుగా ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో మనం ఆలోచిస్తున్నాం. ఇంద్రియాలు ఎన్ని ఉన్నాయి? మొత్తం 10 జ్ఞానేంద్రియాలు ఏంటి? 10 జ్ఞానేంద్రియాలు: కళ్ళు, ముక్కు, చెవులు, రుచి చూసే నాలుక, చూసే నాలుక జీవ, చర్మం. సంస్కృతంలో ఇది పేరు అంటే చక్షు, గ్రహణ, శ్రోత, జిహ్వ, త్వక్. ఇది సంస్కృత పదాలు. ఓకే, ఈ 5 జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు ఏం చేస్తూ ఉంటాయి? మనం చెప్పకుండా జ్ఞానాన్ని బట్టి కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఇచ్చే జ్ఞానాన్ని బట్టి మనస్సు ఒక్కోసారి చంచలమైంది, పరిగెడుతుంటుంది అన్నమాట. ఈ ఇంద్రియాల వెంబడి మనస్సు పరిగెడుతుంది, మనస్సు వెంబడి ఇంద్రియాలు పరిగెడుతుంటాయి. ఇంద్రియాలు కొంత దూరం వెళ్తాయి, మనస్సు చాలా దూరం వెళ్ళిపోతుంది. ఆ మనస్సు వెనకాల మళ్ళీ ఇంద్రియాలు వెళ్ళిపోతుంటాయి అన్నమాట. ఈ మనస్సుని, ఇంద్రియాలని కలవకుండా చేసేదే ప్రత్యాహారం. ఏంటట? ఇంద్రియాలని, మనస్సుని కలవకుండా చేయడమే ప్రత్యాహారం. అది ఎలా సాధ్యమండి? ఇప్పుడే చెప్పారు కదా, మన అన్ని జ్ఞానం ఇస్తాయి జ్ఞానేంద్రియాలు. అది ఏం చెప్తే దాని వెనకాల మనస్సు వెళ్ళిపోతుంటుంది. మనస్సు వెనకాల ఈ కర్మేంద్రియాలు కూడా పరిగెడుతుంటాయి. ఓకే, కర్మేంద్రియాలు పరిగెడుతుందని చెప్పాను. కర్మేంద్రియాలు అంటే ఏంటి? కర్మేంద్రియాలు ఎన్ని? అవి కూడా 5. ఏంటండి అవి? పరిగెట్టమేంటి? దాన్ని కూడా చేసేవండి. కాళ్ళు, చేతులు, మాట్లాడే నాలుక. అందుకే రుచి చూసే నాలుక. ఇప్పుడేంటి? మాట్లాడే నాలుక. ఈ కర్మ అంటే ఏంటంటే పని. మనం చెప్తేనే చేస్తాం, చెప్పకపోతే చెయ్యం.
ఇందాక జ్ఞానేంద్రియాలు అంటే ఏంటి? జ్ఞానం చెప్పినా చెప్పకపోయినా, మైండ్ ఆర్డర్ చేసినా ఆర్డర్ చేయకపోయినా అవి ఆ పని చేసుకెళ్ళిపోతాయి కాబట్టి జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు అలా కాదు, మనం చెప్తేనే పని జరుగుతుంది, చెప్పకపోతే పని జరగదు. అందుకని దీన్ని ఏమంటారు? కర్మేంద్రియాలు అంటారు. కాళ్ళు, చేతులు, మాట్లాడే నాలుక, తర్వాత గుదేంద్రియము, మూత్రేంద్రియము, గుదేంద్రియము, మూత్రేంద్రియము, మలేంద్రియము, మూత్రేంద్రియం. ఎలా చెప్పారు? మలేంద్రియము, మూత్రేంద్రియం. ఇవి 5 మనం చెప్తేనే జరుగుతాయి. మనం దానికి అనుమతి ఇవ్వకపోతే ఎలా ఉన్నాయి అలా చేతి కట్టుకుంటాయి. కాళ్ళు ఎక్కడ నడవద్దు, కూర్చుంటే నడవంటే నడుస్తాయి. అందుకని కర్మేంద్రియాలు అన్నారు. ఇప్పుడు ఏం చేస్తాయట? జ్ఞానేంద్రియాలు వెళ్ళిన వైపు మనస్సు వెళ్ళిపోతుంది. జ్ఞానేంద్రియాలు కొంత దూరమే వెళ్తాయి, కానీ మనస్సు దాన్ని మించి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? ఈ జ్ఞానేంద్రియాలు మళ్ళీ దాన్ని పట్టుకుని వెళ్ళాలంటే ఈ కర్మేంద్రియాలు కలపాలి. దాని వెనకాల మనం వెళ్ళిపోవాలన్నమాట. అప్పుడు ఆటోమేటిక్గా కోరికలు వెంటబడి మనం పరిగెడుతూ ఉంటాం. ఈ జ్ఞానేంద్రియాలు కోరికలు ఇస్తూ ఉంటాయి, దాన్ని పట్టుకోమని మనస్సు చెప్తూ ఉంటుంది. ఈ మనస్సు వెనక కర్మేంద్రియాలు వెళ్ళిపోతుంటాయి. ఎప్పుడైతే ఇవి ఒకదానికొకటి లింక్ పడిపోయి ఉన్నాయో మనం కూడా ఏం చేస్తామంటే బాహ్య జీవితంలో, భౌతిక జీవితంలో ఉండిపోతుంటాం అన్నమాట. అలా కాదు, మనస్సుని కంట్రోల్ చేయాలి. మనస్సుని ఏం చేయాలంటే ఒక కళ్ళెం లాగా. ఈ శరీరం అనేది ఒక రథం అనుకోండి. ఉపనిషత్తులో ఉన్న చెప్తాను. ఈ శరీరం అనేది ఒక రథం. ఈ రథంని నడిపేవాడు ఎవరంటే లోపల ఉన్న ఆత్మ, రజికుడు అంటారు. రథాన్ని అధిరోహించేవాడు రజికుడు. రథాన్ని నడిపేవాడు, రథంలో కూర్చున్నవాడు, రథం నడిపేవాడు కాదు. రథంలోకి కూర్చున్నవాడు రజికుడు. ఆయన ఎవరు? ఆత్మ. ఈ ఆత్మ నడిపించడానికి ఏముంది? రథం ఉంది. రథమే శరీరం. లోపల కూర్చున్నది రజికుడు. ఈ ఇంద్రియాలన్నీ గుర్రాలు. ఇంద్రియాలన్నీ ఏంటి? గుర్రాలు. ఈ రథం నడడానికి ఏం కావాలి? గుర్రాలు కావాలి. సో ఈ శరీరంపై ఈ ఇంద్రియాలన్నీ గుర్రాలు అంటే అన్నమాట. మనస్సు కళ్ళెం. ఎవరు? కళ్ళెం అంటే ఈ గుర్రాలు అన్నట్లే పట్టుకుంటుంది కదా ఆ కళ్ళెం. అది ఎలా వెళ్ళిపోతున్నాయి? తాళ్ళు కూడా అలా వెళ్ళిపోతున్నాయి అనుకో, మనసుతో పాటు కదా, ఎటు పడితే అటు వెళ్ళిపోతుంటుంది. మరి దాన్ని కంట్రోల్ చేస్తున్నారు డ్రైవర్ ఉంటాడు కదా రథానికి, రథం నడిపేవాడు ఉంటాడు కదా, వాడెవరు? సారథి. ఆ రథసారథి ఉన్నాయి బుద్ధి. ఈ రథసారథి ఎవరు? బుద్ధి. మనం తప్పు చేస్తున్నామా, రైట్ చేస్తున్నామా, మన కోరికలు వచ్చేస్తున్నాయి, మనసు వెళ్ళిపోతుంది, తప్పు, అటువైపు వెళ్ళకూడదు, ఇది తప్పు అని చెప్పి ఎవరు చెప్పాలంట? బుద్ధి చెప్పాలి. అది ఎవరు చెప్పారు? సారథి, రథసారథి. దాన్ని కంట్రోల్ చేసేవాళ్ళు. ఈ మనస్సుని పట్టుకోవాలి. ఈ బుద్ధి ఎవరు పట్టుకోవాలి? మనస్సుని పట్టుకోవాలి. ఆగు, గుర్రాలు వెళ్తున్నాయి కదా, నువ్వు అటు వెళ్ళిపోతే అటు వెళ్ళిపోతాయా, నా కంట్రోల్లో ఉంది. నువ్వు బుద్ధి నడిపిస్తుంటుంది అనమాట. దేని పట్టుకుంటుంది బుద్ధి? డ్రైవర్ దేని పట్టుకుంటాడు? గుర్రాలు ఆపాలంటే ఆ కళ్ళని పట్టుకుంటాడు. ఆ కళ్ళని ఎవరు? మనస్సు. ఈ బుద్ధి చెప్పిన ప్రకారం నడవాలన్నమాట. అందుకని ఎప్పుడైతే ఈ మనస్సుని ఇంద్రియాల్లో వెళ్ళిపోకుండా వెనక్కి లాగుతుండాలి, అదే ప్రత్యాహారము. ప్రత్యాహారం అంటే ఏంటి? మనస్సుని ఇంద్రియాల్లో వెళ్ళకుండా ఏదైతే పట్టుకుంటుందో ఆ బుద్ధిని మనం నియంత్రిస్తే ప్రత్యాహారం అవుతుంది. ఒకేసారి చెప్పడానికి ఎగ్జాంపుల్ సూపర్గా ఉంది, ఇవి జరిగిపోతున్నాయి. కానీ మేము అంతలా ఆలోచించి అలాగా ఎక్కడో ఉపనిషత్తులో చెప్పినట్టు దీనిలో చెప్పినట్టు మా కంట్రోల్లో ఉండేది ఏంటంటే, దానికి మార్గం ఏంటంటే భగవంతుని పట్టుకోవడమే. మన మనస్సుని బయట ఉన్న బాహ్య విషయాల మీద పోనించడం కాకుండా ఎప్పుడు భగవంతుడి మీద ఆ యొక్క కోపాలు అయితే ఉన్నాయో, తాపాలు అయితే ఉన్నాయో, కోరికలు ఏవైతే ఉన్నాయో ప్రతిదాన్ని కూడా భగవంతుడికి అర్పించేస్తూ ఈశ్వర ప్రదానం చేసేస్తే ఆటోమేటిక్గా ఈ బాహ్యంగా వెళ్తున్న మనసు ఏమవుతుందా? బుద్ధి చెప్పినట్టు తిరిగి మన కంట్రోల్లోకి వచ్చి భగవంతుడే చెప్పగలిగితే ఆధ్యాత్మిక వెళ్ళి అసలైన రజకుడు ఎవరైతే ఉన్నారో ఆత్మ, అది చెప్పేదాన్ని మనం వినగలుగుతాం, ఆత్మదర్శనాన్ని చేయగలుగుతాం. డ్రైవరు తన ఇష్టం వచ్చినట్టు పోనివ్వచ్చా బుద్ధి? అది మళ్ళీ ఎవరి ఇష్టం పోనివ్వాలి? రజకుడు చెప్పినట్టుగా తను పోనివ్వాలి. రజకుడు చెప్పినట్టు వినాలంటే ఆత్మ తనకి తెలియాలి కదా. ఈ బుద్ధికి ఆత్మ అనేది తెలియాలి. అంటే మనకి ఆత్మ అనేది తెలియాలి అంటే మళ్ళీ మనం పంచకోశాలు నేర్చుకున్నాం. పంచకోశాలన్నీ దానికి మధ్యలో పంచకోశాలన్నీ తీసేస్తే ఆత్మ అనేది తెలుస్తుందని చెప్తున్నాం. ఓకే, దీన్ని ఏమంటారంటే స్వవిషయే, దీనికి పతంజలి మహర్షి చెప్పిన సూత్రం స్వవిషయే సంప్రయోగే. స్వవిషయే సంప్రయోగే అంటే ఏదైతే మనం సొంతంగా విషయాలను మనం చూస్తూ ఉంటామో ఆ విషయాలన్నింటికి కలిసిపోవడం. సంప్రయోగం అంటే కలిసిపోవడం, ఆ విషయాలు కలిసిపోవడం. స్వవిషయే సంప్రయోగే చిత్త స్వరూపానుకార, చిత్త స్వరూపానుకార ఇవేంద్రియాణం ప్రత్యాహార. ఇది కూడా మీకు కష్టంగా ఉంటుంది చూడడానికి, కానీ ఒక్కొక్క పదాన్ని విడదీసి చూడమన్నాను కదా. స్వవిషయే అంటే ఇంద్రియాలన్నీ కూడా తన సొంతంగా ఏది చూస్తే కావాలంటుంటుంది. స్వవిషయే సంప్రయోగే కావాల్సిన విషయాన్ని అంతటినీ కూడా సంప్రయోగే ఎవరు కలుస్తున్నాడో చిత్తము, మన మనసు అనేది కలుస్తుంది. ఓకే, ఆ గోలు తీసేస్తూ ఉంటుంది, కానీ తప్పని చెప్పాల్సిన బుద్ధి కదా, అందుకని ఏం చేస్తాడా? స్వవిషయే సంప్రయోగే
చిత్త స్వరూపానుకార, దాంట్లో అనుకరిస్తూ ఆ ఇంద్రియాన్ని అనుకరిస్తూ ఈ చిత్తం వెళ్ళిపోకుండా ఉంచాలన్నమాట. స్వవిషయే సంప్రయోగే చిత్త స్వరూపానుకార ఇవేంద్రియాణం, దేని అనుకరిస్తాయట? ఈ ఇంద్రియాలను అనుసరిస్తుంది. ఇవేంద్రియాణం ప్రత్యాహార, దాన్నే ప్రత్యాహారం ఉంటుంది. ఏదైతే మనస్సు ఈ మన కోరుకున్న కోరికలు ఏమంట స్వవిషయాలు ఏమంట సంప్రయోగం కలుస్తుందో అలా కలవడానికి కనుక మనం నియంత్రించగలిగితే దాన్ని ప్రత్యాహారము అంటారు. ఓకేనా? దానికి మనం సింపుల్గా చెప్పాలంటే ఏం చేసామో భగవంతుని పట్టుకొని ప్రతిదాన్ని కూడా ఏ శబ్దాన్ని చేస్తుంటే ప్రత్యాహారం అనేది అయిపోతూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ దాని తర్వాత 6వది ధారణ. ధారణ అంటే మీ వాడుక భాషలో ఏమైనా చెప్పగలరా? ధారణ అంటే ఏంటి మీ వాడుక భాషలో? ఎస్, ధరించడం. ఏమేమి ధరిస్తాం జనరల్గా వాడుక భాషలో? వస్త్రధారణ, తిలక ధారణ. ఓకే, ఏదైనా ధరించడాన్ని ధారణ అంటారు. ఇక్కడ యోగ పరిభాషలో ధారణ అంటే ఏంటంటే దైవ శక్తిని ధరించడము, ఒక ఆధ్యాత్మిక శక్తిని ధరించడము. మనకి ధారణ అనేది చేస్తే, ధారణ మీన్స్ కాన్సన్ట్రేషన్, దాని మీద ఏకాగ్రత దృష్టిని నిలిపితే కనుక ఆటోమేటిక్గా మనకి ఒక శక్తి అనేది వస్తుంది. ఏదైనా పని చేసేటప్పుడు దాని మీద ఏకాగ్రత పెడితేనే దాని మీద పూర్తిగా మనసు లగ్నం చేసి ఆ పనిని సాఫల్యం చేయగలుగుతాం, పూర్తి చేస్తాం, విజయవంతం చేస్తాం. ఇదేంటంటే ఇక్కడ ధారణ అంటే దేశబంధ చిత్తస్య ధారణ. ఏంటి పతంజలి మహర్షి ఏం చెప్పారు? దేశబంధ చిత్తస్య ధారణ. సంస్కృతంలో అస్య అంటే యొక్క అని అర్థం, దాని యొక్క. అస్య అంటే యొక్క అని అర్థం. చిత్తస్య చిత్తము యొక్క. మళ్ళీ చూడండి, దేశ బంధ. దేశ అంటే శరీరం, దేశం అంటే ప్రాంతము, తెలుసు కదా. మనం యస్సు అంతా చెప్పుకున్నాం అనుకోండి, దాంట్లో ఒక ప్రాంతాన్ని దేశము అంటాం, ఒక ప్రాంతాన్ని రాష్ట్రము అంటాం, ఒక ప్రాంతాన్ని జిల్లా అంటాం. ఇలాగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నాం, అంతే కదా. అదేవిధంగా మన దేహానికి ఏమని పేరు పెట్టారు? దేశము. దేశం అంటే ఏంటి? మన దేహమే. దేశ బంధ, ఈ దేశంలో, ఈ యొక్క శరీర భాగంలో ఏదైనా ఒక భాగం ఉంది, ఏదైనా ఒక భాగం ఉంది. దేశ బంధ, శరీర దేహంలో ఉన్నటువంటి ఈ దేహంలో ఉన్నటువంటి ఏదైనా ఒక భాగం ఉందో చిత్తస్య ధారణ. ఈ చిత్తాన్ని, చిత్తము యొక్క ఏకాగ్రత, చిత్తము యొక్క ఏకాగ్రతను నిలపగలిగితే దాన్నే ధారణ అంటారు. ఈ శరీరంలో ఏదైనా ఒక భాగం ముందు మనం ఏకాగ్రతను చేసి మనం దృష్టిని పెట్టి దానినే తదేకంగా ఆలోచిస్తూ ఉంటే, దృష్టి పెడితే, దాన్ని అలా చూస్తూ ఉంటే అప్పుడు ధారణ అనేది జరుగుతుంది, ఆ శక్తి అనేది వస్తుంది. ఇది ధారణ. ఇవన్నీ నోట్స్ పెడతాను, ఒకసారి చదివితే నేను చెప్పిన దాన్ని ఈజీగా అర్థమవుతుంది. ఇది ధారణ. ధారణ అంటే ఏం చెప్పారు పతంజలి మహర్షి? దేశబంధ చిత్తస్య ధారణ. ఇది 6వది. 7వది ధ్యానము. ధ్యానం అంటే మీకు అందరికీ తెలుసు. మీ పరిభాషలో చెప్పండి, ధ్యానం అంటే మనం ఏం చేస్తాం చెప్పగా? వాళ్ళు మూసుకొని కూర్చుని ఒకే దాని గురించి ఆలోచిస్తుంటే ధ్యానం అవుతుంది. కానీ ఇక్కడ చిన్న విషయాన్ని మనం మర్చిపోతుంటాం. ఎడతెరిపి లేకుండా, ఏంటదా? ఎడతెరిపి లేకుండా, ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా కొద్దిసేపు, అది 1 నిమిషం అంటే 2 నిమిషాలు అంటే ఎటువంటి ఆలోచనలు రాకుండా ఆలోచనకి మధ్యలో ఒకే దాని మీద దృష్టి పెట్టగలిగితే అది కొద్ది క్షణమైనప్పుడు కూడా అది ధ్యానం అవుతుంది కదా. ఎడతెరపి లేకుండా ఎంతసేపు చేయగలిగితే అదే ధ్యానం. అని చెప్పారు గురుగారు. సమాధి స్థితి అంటే ఏం జరిగింది? ఎన్ని రోజులైనా మనకు ఒక క్షణంలాగే ఉండాలి. ఆలోచనకి మధ్యలో
పరిశోధన ఈ 3 పదాలు ఉన్నాయి. ఈ 3 పదాలు ఉన్నాయి. అన్ని దేవుడికి కూడా చెప్పే మంత్రాన్ని గాయత్రి మంత్రం అంటారు. ప్రతి దేవుడికి కూడా ఒక గాయత్రి మంత్రం ఉంటుంది. ఆ గాయత్రి మంత్రంలో 3 పదాలు ఖచ్చితంగా వస్తున్నాయి. ప్రతిసారి గాయత్రి మంత్రాలు వినాయకుడి గాయత్రి మంత్రం మహేశ్వరుడు చెప్తూ ఉంటుంది. ఈ 3 ఉంటాయి. సరిగ్గా అదాన్ని చెప్తుంటే బుద్ధిని ప్రచోదనం చేస్తూ ముందు వాళ్ళ పేరుని వాళ్ళ శక్తిని మన బుద్ధిని జోడించి స్వామి పైకి చెప్తూ ఉంటారు అన్నమాట. అది కథనం. ఇక్కడ ధీ ఏంటి? బుద్ధి, సమాధి, సమమైన బుద్ధి. మన బుద్ధిని సమానంగా చేస్తూ మన భగవంతుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. సమాధి సమాధి ఇక్కడ మనకి పద్ధతి వచ్చిన అప్పగిస్తే తదేవ అర్థ తదేవ అర్థ కలిపిస్తే తదేవ అర్థ. తదేవ అంటే ఏంటి? తదేవ అదే పనిగా తదేకమంటే అదే పనిగా తదేవ అర్థ మాత్ర. అంటే మనం ఒక స్వరూపం ఏం లేదు. భగవంతుడు మనం ఎందుకు కూర్చోలేదు. మనం ఊహిస్తున్నాం, ఒక అర్థం పట్టుకున్నాం. ఆ అర్థాన్ని పట్టుకుని ఒక పదాన్ని పట్టుకుని దాన్నే తదేకంగా అంటే ఒక రూపాన్ని పట్టుకుని దాన్నే తదేకంగా ఒక రూపాన్ని ఒక పేరు కానీ ఒక విషయాన్ని కానీ పట్టుకుని దాన్నే తదేకంగా ధ్యానిస్తూ ఉన్నాము. అదేమవుతుందా? మనం ఏదైతే అర్థం పట్టుకున్నామో దాన్ని తదేవ అర్థ మాత్ర. అంత మాత్రం చెప్పాలి. మాత్రమే కేవలం చేస్తారు. తదేవ అర్థ మాత్ర నిర్భాష అంటే భాషిస్తుంది. భాషిస్తుంది ఏంటి? తెలుస్తుంది, తెలియదు. భాషించడం అంటే మన మైండ్లో స్ఫూరిస్తుంది. ఇలా చెప్తున్నా దీంట్లో చెప్పిన బుద్ధి ఈ బుద్ధిలో స్ఫూరిస్తున్నాము వెంటనే తెలుస్తుంది. ఏదైనా మనం చెప్తున్నాం స్మృతి రావాలి ఏం చేయాలి? అలాగే ఇంట్రెస్ట్ వస్తుందా? దాన్ని మనం తెలియకుండా వస్తుంది. పైకి చూడదు. పైకి చూడగానే ఆ లోపల యాంటీలాగా తెలియదు. ఇది క్షణాలు వచ్చేస్తుంది. తక్కువ తగిలి వెంటనే మనం దేని గురించి ఆలోచిస్తామో ఆ దాన్ని వెళ్ళిపోయి అది వెంటనే స్ఫూరిస్తుంది. ఎలా స్ఫూరిస్తుంది? ఎలా జరుగుతుంది అంటే ప్రాసెసింగ్ ప్రక్రియ మన మైండ్లో ఒక ప్రాసెస్ అనేది ఉందన్నమాట. ఒక బుక్ ఉందనుకోండి, ఒక డిక్షనరీ ఉందనుకోండి, తర్వాత డిక్షనరీ ఉంది, అన్ని విషయాలు ఉంటాయి. ఏదైనా ఒక పదం కావాలంటే వెంటనే ఏం చేస్తాము? బుక్ చదివేసి ఫస్ట్ లెటర్ చదివేసి ఆ లెటర్ మనం సెకండ్ లెటర్ పట్టుకుని థర్డ్ లెటర్ పట్టుకుని ఒక ఆధారం చేసుకుని ఆర్డర్లో ఒక పద్ధతిలో దాన్ని తీసుకుని ఆ పదం వెంటనే తెలుస్తుంది. అదేవిధంగా మనం బుర్రలో కూడా ఒక ఆర్డర్ ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడైతే కంగారు పడిపోతారో, కన్ఫ్యూజన్ అయిపోతారో, గందరగోళం గురైపోతారో ఆర్డర్ అనేది పోతుంది. ఎప్పుడైతే ఆర్డర్ పోయిందో మీకు స్ఫురించాల్సింది స్ఫురించింది. ఈ ఆలోచనలు వచ్చేస్తా ఉన్నాయనుకోండి, గందరగోళం గురైపోతాం. ఎప్పుడైతే ఏకాంతంగా ఒకే ఆర్డర్లో ఒకే దాని మీద అలా లైన్గా కాన్సన్ట్రేషన్ అవుతుందనుకోండి, మనకి ఏది స్ఫురించాలో అది ఖచ్చితంగా స్ఫురిస్తుంది. దాన్ని ఏమంటారు? రాశించడం. మళ్ళీ తదేవ అర్థ మాత్ర తదేవ అర్థ మాత్ర నిర్భాసే స్వరూప శూన్య నిమసమాధి. స్వరూప శూన్యం. అక్కడ ఏమైనా ఉందా సార్? అక్కడ ఏం లేదు. కేవలం ఏం పట్టుకున్నాం? అర్థాన్ని మాత్రమే పట్టుకున్నాం. తదేవ అర్థ మాత్ర నిర్భాసే స్వరూప శూన్య నిమసమాధి. ఇవాటి ఇది స్వరూపం కలిగేస్తుంది. సందులో ఇక్కడ నాగా అక్కడ నాగర్షణ మనం ఆలోచిస్తున్నాం. నాగా చూస్తాం, అక్క అని చూస్తాం. రెండు కలిపి చూసినప్పుడు ఆడని క్యాన్సర్ అయిపోయి నాగక్క నాగక్క అంటాం, రవణక్క రవణన్న అంటాం. అంటే ఒక అక్షరం క్యాన్సర్ అయిపోయి మధ్యలో ఒక అక్షరం కలిసిపోతాం. అలాగే ఇక్కడ అన్ని సంస్కృతంలోనే కాదు, తెలుగులో కూడా చాలా పదాలు నేను జాయిన్ చేసినప్పుడు మధ్యలో ఒక అక్షరం తీసేసి ఏ అక్షరాన్ని మెలికి పెట్టి ఇంకో అక్షరంగా మార్చడం జరుగుతుంది. అది చదువు స్వరూప శూన్యం స్వరూప శూన్యం ఇవ సమాధి కలిపేస్తే స్వరూప శూన్యం ఇవ సమాధి. ఓకేనా? ఇవి పతంజలి సూత్రాలు. మీరు కాన్సన్ట్రేట్ చేసి ఒక 2, 3, 4, 5 మీకు ఎన్ని వస్తే అన్ని సూత్రాలు డెవలప్ చేయండి. ఒకటైనా పర్లేదు, రెండైనా పర్లేదు. మీకు క్వశ్చన్స్ అడిగినప్పుడు ఏదైనా మీకు పతంజలి సూత్రాలు చెప్పండి అన్నప్పుడు నాకు పతంజలి సూత్రాలు రావు అని చెప్పడం కన్నా ఒక్క సూత్రం చెప్పినా సరే విన్నవాడు అడిగినందుకు చాలా హ్యాపీగా లేదు. పతంజలి సూత్రాలు చెప్పమని కానీ చెప్పాలి, అందరికీ ఈజీగా వచ్చినాయి. స్థిరం సుఖమాసనం అలా అయిపోయిందా? ఇప్పుడు కొత్తగా నేర్చుకున్నారా? లేదు. అదే యోగానుశాసనం ఇప్పుడు మనం యోగం గురించి నేర్చుకున్నాం. మొదలుగా పెట్టండి సూత్రాలు మొదలుకునేది అదా అదా అని ఇవ్వనండి. అదా యోగానుశాసనం యోగం నుంచి కరెక్ట్ పోకుండా అనుభవపూర్వకంగా నేర్చుకున్నాము అని సూత్రం అయిపోయింది. అలాగే డెఫినేషన్స్ కదా యోగ చెప్పండి. 18 మంది యోగ చెప్పండి చెప్పండి. అంటే నేను చెప్తాను మీకు
ఇక మనం ఏం చేస్తాయి కదా చిత్రం కదా ఇప్పుడు వచ్చేసి సూత్రాలు అంటే నువ్వు ఒక నిమిషం నేర్చుకుంటే 2 నిమిషం నేర్చుకుంటే నువ్వు చెప్పే ముందే ఇంత పెద్ద లిస్ట్ చూసి అన్ని సూత్రాలు మనం నోట్ పెట్టుకుంటేమో అనుకోవద్దు చిన్న చూడండి ఒక్కొక్కటిగా తినేది అన్నీ మనం అయిపోతాం ధ్యానం చెప్పడానికి ఒక విషయం ధ్యానంలో ఇక 3 ఉంటాయి మనం ఆల్రెడీ ఒకటి చెప్తున్నాం దృష్టి దృశ్యము ద్రష్ట అని చెప్పాను రెండవ పుస్తకంలో మూడవ పుస్తకంలో చెప్పాను సదా ద్రష్ట కొనుపే అవస్థానం మన చోట ద్రష్ట అంటే చెప్పాను దృష్టి అంటే చూడటం దేన్ని చూస్తున్నామో దాని దృశ్యము అంటాం చూడడానికి దృష్టి అంటాం చూడడాన్ని ద్రష్ట అంటాం దాటింద రావచ్చిస్తే ద్రష్ట దాటింద అనుమతి పెట్టే దృష్టి దృష్ట దృష్టానం కొన్ని చూడటమే దృష్టి అంటే చూడటమే అదే ద్రష్ట అంటే చూసేవాడు దృష్టి అంటే చూడటం దృశ్యం అంటే ఏదైతే చూస్తున్నామో దాని దృశ్యం అంటాం ఈ ఏవైతే 3 ఉన్నాయో ఇక్కడ ధ్యానంలో చూసేవాడికి ఇంకో పేరు చూసేవాడు అంటే ధ్యాత ధ్యానం చేసేవాడు ధ్యాత అది చేసే ప్రాసెస్ ఆవిడ చేసే ప్రాసెస్ ఏమంటే ధ్యానము ధ్యానం చేసేవాడిని ధ్యాత అంటారు అది చేయడాన్ని ధ్యానము అంటారు మరి ఏదైతే చేస్తున్నామో దాన్ని ధ్యేయము అంటారు ధ్యేయము టార్గెట్ని ఇంగ్లీష్లో టార్గెట్ అనగా ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్ రీచ్ అవ్వాలి అంటారు రీచ్ అవ్వాల్సినప్పుడు ధ్యాతం ఆ రీచ్ అవ్వడానికి ప్రాసెస్ ఏంటి ధ్యానం ఏం రీచ్ అవ్వాలి టార్గెట్ ఆ టార్గెట్ అనేది ధ్యేయము మీకు ఏమేంటి మీ లక్ష్యం ఏంటని వెళ్తారు కదా అది ఇప్పుడు మనం భోజనం చూడగలుగుతాం కొంచెం భోజనం ఉన్నాయి ఎవరు తెచ్చినా చాలా ఇష్టమైన స్వీట్స్ ఉన్నాయి రోజు చక్కగా స్వీట్స్ తినేసి పక్కన ఉంటుంది స్వీట్స్ ఉన్నాయి చక్కగా స్వీట్స్ తినేస్తాం మధ్యలో ఇంకా వస్తుంది స్వీట్స్ తినేస్తాం పక్కగా మీరు చేసే పని ధ్యానం చాలా కాన్సన్ట్రేషన్గా అదే పనిగా ఆపకుండా తింటూ ఉండడం అదేంటి ధ్యానం తినేమని ధ్యాత ఇది ధ్యానం వాడు మొత్తం పూర్తి తినేసాడు వాడు ఏమైంది నాకు తినేది స్వీట్స్ తినడం అయిపోయింది ఇప్పుడు అయిపోయిన తర్వాత కంచెం తీసేశారు అందులో ఫుడ్ కూడా లేదు ఇప్పుడు ఏమైంది ధ్యానం మాత్రం మిగాడు ధ్యానం ఏమైంది అప్పుడు లోపల వెళ్ళిపోయాడు అది చేసే ప్రాసెస్ పూర్తి లోపల ధ్యేయమైంది అది కూడా లోపల వెళ్ళిపోయింది ఇక్కడ ధ్యానం చేసిన తర్వాత ధ్యాత ధ్యానము ధ్యేయము ఇప్పుడు ఒకటైపోవాలి తలదుకున్నప్పుడు మన దృష్టంతో ఏమీ ఉండాలి తలదుకున్నట్టు ఉండాలి అది ధ్యానమే మన తలదుకున్నమని ధ్యాత అంటారు తలదుకోవడం అయిపోయింది లాస్ట్లో ముందు చుట్టంతా చిన్న ఉండగా ఉంది ఎప్పుడైతే చుట్టూ బాగా వచ్చేసిందో వాడు ధ్యానం ఎదుగుతాయి అదే కాన్సన్ట్రేషన్ చేయమని చెప్తున్నట్టు అది అన్సెట్ దూతూనే ఉంటాడు కూతురుని తెలియదు ఆలోచన చేయడం ఉంది సబ్బుతో స్నానం చేస్తాడు స్నానం చేశాక ఏదో ఆలోచిస్తూ చేశాడు నేను సబ్బు పూర్తిగా తోముకున్నానా నా చేతిని తోముకున్నానా అని ఆలోచిస్తాను ఏదైతే కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తామో దాన్ని ధ్యానం అర్థమైంది ఎవరో మీకు మామూలు చేసే ధ్యానానికి ఏదైనా పని చేస్తే దాన్ని ధ్యానం చేయడానికి చేసే ప్రతి పని కూడా ధ్యానం కాన్సన్ట్రేషన్ చేసి పని పూర్తయ్యే వరకు దాని మీద ధ్యాస పెడితే దాన్ని ధ్యానం అంటారు పరధ్యానం అనే పదం వచ్చింది నువ్వు చేసే పని కాకుండా వేరే దాని మీద దృష్టి పెడితే పరధ్యానం అంటారు ఇది ధ్యానం సంబంధించిన విషయాలు చక్రవర్తి సమాధి సమాధి ఎలా వస్తుంది సమాధి డెఫినేషన్ కూడా చెప్పేస్తున్నాను సమాధి స్థితి ఎలా వస్తుందంటే ఆ ధ్యానంలో ఎక్కువసేపు సమాధి స్థితిలో పూర్తి చేసేస్తే అది సమాధి స్థితి వస్తుంది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను బాగా ఓకే ఇప్పుడు దాకా మీరు చిన్నప్పటి నుంచి పుట్టిన నుంచి ఇప్పటివరకు చాలా ఫుడ్ తీసుకోవడం జరిగింది ఆహారం తీసుకోండి అన్నమయ్య కోసం కూర్చోబడుతుంది అన్నమయ్య కోసం ఎలా జరుగుతుంది అన్నంతో పుట్టి అన్నంతో పెరిగి అన్నంతోనే చనిపోతారు అంతేనా ఇది అన్నం మరి అన్నంతో పుట్టాలని బాగా పుట్టగానే మనకి పాలు పడతాం అన్నీ వేస్తాం అన్నంతో పెరగండి చేస్తారు మన ఆహారం లేకుండా పెరిగి పడుతుందా సరే అన్నంతో చనిపోతారు ఆ విషయం పక్కన పెడితే అన్నంతో పెరగడం ఉంది శక్తి ఒకటే వస్తుందా ఇంకెవరు వస్తాయి మనం తీసుకుని చెప్పండి మనం తీసుకున్న ఆహారం వచ్చి ఏమేమి మనకు వస్తాయి శక్తి వస్తుంది అందరూ అనుకుంటారంటే మనం తీసుకున్న ఆహారం శక్తి కింద వస్తుంది ఏదైతే శక్తి రాదో అది మరొకటి మారుతుంది అది లేకపోతే అది అయిపోతుంది అక్కడ పోతే రావు అయిపోయింది మళ్ళీ ఆహారం చేసేస్తున్నాం అనుకుంటారు జనరల్గా కానీ ఆహారం అనేది అక్కడితో అయిపోయింది మనం తినే ఆహారము సప్త ధాతువులు మారుతుంది సప్త ధాతువులు చెప్తున్నాము
సప్తధాతులు ఏంటి? ముసుకులే, శరీరము, చర్మము, దాన్ని కట్ చేసి వచ్చింది రక్తము, ఇంకా కట్ చేస్తే మాంసము, శరీరము, రక్తము, మాంసము, ఎముకలు, లబ్జ, కొవ్వు, శుక్ర అనేది స్థూలకణాలు. ఇన్ని పదార్థాలు దేని ద్వారా జరుగుతున్నాయిగా? మనం తీసుకునే ఆహారం ద్వారానే తయారవుతుంది. ఇప్పుడు చేసే ధ్యానం, ఏదైతే ఆహారం తిన్నామో ఆ ధ్యానం వచ్చి మన శరీరము ఈ కలరాలని ఉండొచ్చు. కానీ ఇవన్నీ కూడా ఆత్మ కావచ్చు. ఇవన్నీ అసలు సరే. ఇప్పుడు అష్టాంగం అష్టాంగంలో కొన్ని నిమిషాలు ఎన్ని క్యారెక్టర్లు నిర్మించారు? 18 లక్షల 8 సాధువులు 3 నిర్మించారు. ఎవరెవరు? ఉత్తమాధికారులు, మధ్యమాధికారులు, తర్వాత మందాధికారులు. ఉత్తమాధికారులు ఏం చెప్పారు? అభ్యాస వైరాగ్యం చెప్పారు, చతుర్థం నుంచి వివరించారు. అలాగే మందాధికారులు చతుర్థం ఉంటుంది. మందాధికారులు ఏం చెప్పారు? అష్టాంగ యోగం చెప్పారు. మందాధికారికి అష్టాంగ యోగం చెప్పారు. మరి మందాధికారి మూడవాడు మొదటిలో చెప్పాడు. ఉత్తమాధికారికి అభ్యాస వైరాగ్యం, మూడవది మందాధికారి. అందమంటే సూర్యవాడు, మందాధికారి నెంబర్ ఇస్తున్నాను, నెంబర్ వస్తున్నాను. మందాధికారి మందాధికారికి, మూడో వాళ్ళకి అష్టాంగ యోగం, మొదటి వాళ్ళకి అభ్యాస వైరాగ్యం, చతుర్థి చెప్పారు. అభ్యాస వైరాగ్యం చెప్పారు, చతుర్థి చెప్పారు. మనకేమో అష్టాంగ వైరాగ్యం, మనకేమో మూడు వాళ్ళు. మధ్యలో కూడా ఉన్నారు. మధ్యలో వాళ్ళు ఏం చేయాలి? ఉత్తమాధికారులకి అభ్యాస వైరాగ్యం, మధ్యమాధికారులు ఏం చేయాలి? ఇప్పుడు మనం మధ్యమాధికారికి ఏమిచ్చంటే కేసములు అంటే అన్ని విలక్షణ చేసేసాను. కేసములు వాళ్ళు చెప్పడానికి వస్తే క్రియాయోగం చెప్పారు. క్రియాయోగం చేయాలి. క్రియాయోగం అంటే మనం చెప్పండి. తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వరనామము కలిపితే క్రియాయోగం వస్తుంది. తపస్సు, స్వాధ్యాయము, క్రియాయోగం, ఈ మూడు కలిపితే క్రియాయోగం ఉంటుంది. ఆ క్రియాయోగాన్ని చేయాలి. గురుగారు అయిపోయినది. మధ్యమాంతం ఏం చేయాలి? క్రియాయోగం చేయాలి. తపస్సు, స్వాధ్యాయ, ఈశ్వర పరిణామాలు చేస్తే వాళ్ళు ఎన్నో లోపల వెళ్ళాలి. అభివృద్ధి ఓకే. ఈ వీళ్ళు ఎదుర్కొనే ఉంది. అవి ఏంటంటే గ్యాసులు, చిత్త గ్యాసులు. చిత్త గ్యాసులు 5 ఉంటాయి. చిత్త గ్యాసులు ఉంటాయి. మొదటి మనిషికి చిత్త ఉప్పులు అవి ఉన్నాయి 5. చిత్త ఉప్పులు ఏంటంటే గుర్తున్నాయా? చిత్త ఉప్పులు గుర్తున్నాయా? అంటే ఇవి చదవట్లేదు అనుకున్నాం. ఇప్పుడు ఉన్నారు లోపల ఉండి కానీ బయట కానీ ఒకసారి చదవాలి. ఓకే, అలాగే అది తెలిస్తే సబ్జెక్ట్ తీసేది. సో ఏంటది ఒక్కసారి దృష్టి పెట్టండి చాలు. దృష్టి పెట్టకపోతే ఇంకా మనకు అవలోపు రెండు సాధన చేసేది ఉంటుంది. ఇంకా సబ్జెక్ట్ ఉద్దేశంలో ఎన్నిసార్లు ఉంటుందో తృప్తి ఉండదు. దాన్ని దృష్టి పెట్టాలి. ఒక్కసారి చదవాలి. ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్థుతి అని చెప్పారు. అయితే వాళ్ళ దాన్ని దృష్టి రాలేదు. ఓకే, ప్రమాణ విపర్యయ వికల్ప, ప్రమాణ విపర్యయ వికల్ప, నిద్ర స్థుతి. నిద్ర స్థుతి ఇది క్లాస్ ఉంది, అదే క్లాస్. ఓకే, ఇలాగేమో అష్టాంగయోగం. మళ్ళీ అష్టాంగయోగం చెప్తే ఏం చెప్పారు కదా? అష్టాంగయోగం ఏంటి? మధ్యలో కొట్టాలి. అంటే మధ్యలో అంటే కన్ఫ్యూజ్ అవుతుంది. అది ఒకసారి బుక్ తీసి పెంచుకోవడానికి పుష్పైతే అక్కడ వచ్చేసారు. చెప్తాను సేపు మైండ్ బాగా రిపోర్ట్ అయింది. ఎప్పుడైతే ఆలోచిస్తారో దాన్ని బయటికి రావడం కష్టం కూడా. ఇది ఏంటంటే ట్యాంకులో పెద్ద పైపు ఉంది, వాటర్ వెళ్ళిపోతుంది. కింద పైపు బిగించలేదు, బయట వస్తుంది వాటర్, కింద పైపు బిగించండి, అప్పుడు వాటర్ బయటలో వస్తుంది. అంతే అర్థమైంది. ఓకే, మధ్యవాడు చూద్దాం. మధ్యవాడి గారికి ఈ క్రియాయోగం చెప్పారు. క్రియాయోగం చేస్తుంటే మన అడ్డంకి వస్తుంది. ఆ అడ్డంకి వెళ్ళి క్లేశములు, చిత్త క్లేశములు. అది ఏంటంటే అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, అభిమోసం. ఇవాళ నడుచుకున్నప్పుడు చూడండి.
నమస్కారం వస్తాం అందరి కనీసం చేయలేకపోయినా చేసే విధానం ఏమో తెలుసుకున్నారు, చేసే విధానం కూడా తెలియకపోతే మరి అన్యాయం అవుతుంది. కనీసం అది ఎక్స్ప్లెయిన్ చేయలేకుండా అంటే వాళ్ళు కొంచెం పడుతుందంటే ఫుడ్గా మహారాష్ట్రలో చేయలేము అంటే ఈ 15 రోజులకు పక్కన నాకు చేసి చూపించని చెప్తున్నాం చేసే విధానం చెప్పాలి. అలాగే ప్రాథమికంగా అడ్వాన్స్ ఆసనాలు ప్రాథమికంగా కొన్ని ఆసనాలు ఎవరు యోగా చేసేగా ప్రాథమికంగా కొన్ని ఆసనాలు ఏం చూపిస్తే దాన్ని బట్టి మీకు మార్కే వేయడం జరుగుతుంది. రెగ్యులర్ ఆసనాలే కాదు, కాకపోతే ఏంటంటే అన్నీ వచ్చిందో అంటే అందరికీ చెక్ చేయడం కష్టం ఉంది కాబట్టి రేపు కూడా కొంతమంది కావాలని ప్రాక్టికల్ ఎగ్జామ్ తీసేసుకుని కొంతమందికి థియరీ ప్రాక్టికల్, కొంతమందికి ప్రాక్టికల్ థియరీ కలిపి ఏదో పెట్టుకుంటే బెటర్ అని చెప్పి ఆలోచన. అది వాళ్ళకి కొంత ప్రాక్టీస్ ఇంకోటి ఏంటంటే మీకు ఇచ్చే ఇదేంటంటే ఒకవేళ థియరీకి సంబంధించి ఎలాగా గ్రూప్ అని థియరీకి సంబంధించి మీకు ఇంకా రెస్పాన్సిబిలిటీగా ఏమన్నా కావాలి అంటే దానికి సంబంధించి అంటే అయిపోయిన సెషన్ అయిపోయిన పార్టీలో ట్రైనింగ్ అని చెప్పి పెట్టుకోవచ్చు. ఏదైనా క్లాసులు అవసరమైతే మనం జూమ్ క్లాసులు ఉన్నప్పుడు మనం రాలే అంటే ఎలా ఉంది జూమ్ క్లాసులు కానీ ఎవరికి ఇంటిమేట్ గురించి చెప్పాను. అలాంటి విధంగా కూడా కంపల్సరీ మీకు అన్ని ప్రయత్నం అయితే చేసుకోవచ్చు. ఏం డౌట్ ఎందుకంటే నేను ఇప్పటికే 25 అయిపోయింది కాబట్టి చేతి చూపించుకుంటాను చెప్పట్లేదు. పిల్లలకి అడ్వాన్స్ ఎందుకంటే బాడీని ఎలా పడతారా బిల్డింగ్ తిప్పేసి మనం నచ్చినట్టు లడ్డీ వాళ్ళు కట్టాల వాళ్ళు కనిపించేసి విధంగా కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం. అలా అని చెప్పి మీకు ఆ రకమైన ఇది కాదు, ఎవరికి ఏ రకమైన పెట్టాలో ఏ ఫ్యాక్టరీ బట్టి ఆ రకమైన వస్తే పెట్టాలి. దానికంటే మీకు ఎగ్జామ్ కూడా ఉంటుంది. దాన్ని బట్టి రేపు కొంతమందికి ఎగ్జామ్ తీసుకున్నామండి, కొంతమంది ఫిక్స్ చేస్తాం, కొంతమంది ఫిక్స్ చేసి అయిపోతే కనుక వాళ్ళకి ఏదైనా మిగిలిన వాళ్ళకి ప్రాక్టికల్ థియరీ కూడా థియరీ అందరికీ కలిపి థియరీ వ్యాసాలు రాయమని చెప్పి అడగము. ప్రాణాయామం గురించి ఒక 15 మార్కెట్ వచ్చి జస్ట్ 1 వర్డ్ ఆన్సర్ అంతే, 1 సెంటెన్స్ మ్యాక్సిమం సెంటెన్స్ ఉంటుంది అంతే. అంతకు మించి మీకు వేరే రకంగా ఎస్ఐ టైప్ క్వశ్చన్ లేదంటారు. జస్ట్ అది కూడా మీకు ఎక్కువ క్వశ్చన్ ఇవ్వండి, 40 క్వశ్చన్లే ఇస్తారు.
పాతిక 25 రోజులు 25 రోజులు కూడా లేకపోతే అది తీరి అంటారు దాన్ని. ఏమి చెప్పండి 50 నుంచి ఆప్షన్ ఇస్తారు మల్టిపుల్ మెథడ్స్ ఇచ్చి మల్టిపుల్ ఇచ్చేసి అందులో మల్టిపుల్ చాయిస్ ఉంటుంది, వన్ వర్డ్ ఆన్సర్ ఉంటుంది. అది కూడా మీకు ఒక ఎగ్జామినేట్ విధంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంత ఏ విధంగా ఆసనం అంటే ఏంటో, ప్రాణాయామం అంటే ఏంటో, లేకపోతే విషయం తెలియాలి. మరి మీరు ప్రైమరీ కూడా చెప్పలేదు. విషయం తెలియాలి, దాని మీద సంపూర్ణ అవగాహన. బాబు గారు ఇది బాగా కష్టం కదా. ఇది నేరేడు మొక్క అండి. నేరేడు మొక్క నేరేడు అండి. ఇవి నేరేడు నాకు అందరూ తెలుసు కదా, నేరేడు పళ్ళు తింటూ ఉంటాం కదా, అవి నాకు నేరేడు. అంటే ముందుగా వృణాలు ఉంటాయి, ఇల్లు ఉంటాయి బాగా. దీనికి ఏం చేయాలంటే నేరేడు బెడలు తీసుకుని పొడుగు తీసుకుని పైన అలా దుమ్ముతూ ఆ పొడితో పుంజు బాగా పనిచేస్తుంది. వాంతులు వస్తూ ఉంటాయి, వేడి వల్ల ఎక్కువగా వాంతులు వస్తూ ఉంటాయి చాలా మందికి. ఇది లేత ఆకులు తీసుకుని, మామిడి ఆకులు కూడా లేత ఆకులు తీసుకుని నీటిలో వేసి మరగబెట్టి కొద్దిగా తాగుతూ ఉంటే సరిపోతుంది. నన్ను సరిపోతుంది. నేను కలిపి తాగుతూ ఉంటుంది, నన్ను వాంతులు తెచ్చిపోతాయి అనమాట. కళ్ళు అంటుకుపోతూ ఉంటుంది. దీనికి జనరల్గా కళ్ళు అంటుకుంటూ ఉంటాయి చాలా మందికి. నీటిలో వేసి మరగబెట్టి ఆ కళ్ళు కట్టుకుంటూ ఉంటాయి, కళ్ళు అంటుకుపోవడం. కాబట్టి గొంతు కంప్లైంట్లు బాగా పనిచేస్తుంది. గొంతు కంప్లైంట్ చాలా మంది గొంతు కంప్లైంట్, గొంతుతో కంప్లైంట్ వస్తుంది కదండి అంటూ ఉంటారు. బుర్రని చూసారనుకోండి, గొంతులో ఇన్ఫెక్షన్ అంతా పోతుంది. గొంతులో పుళ్ళు ఉంటాయి, అక్కడ లోన పుళ్ళు ఉంటాయి కదా, నీటిలో మరొకటి కుక్కలు తీసేసుకుంటే పుల్లు పోతుంది. చాలా మందికి పళ్ళు ఊడిపోతూ ఉంటాయి, పళ్ళు కదిలిపోయి ఊడిపోతూ ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే పళ్ళు పీకేస్తాను కదా, దానికి మందు చెప్పాలి. నీరే రోజు మరగబెట్టి కుక్కలను చూసి అలా ఉంది, రేపు ఊడిపోయి పళ్ళు కూడా మళ్ళీ స్ట్రాంగ్ ఉంటుంది. అది పిప్పలు కూడా రాకుండా ఉంటాయి, ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. కానీ రక్త విరోచనాలు అవుతూ ఉంటాయి, మోషన్లో విరోచనాలు అవుతూ ఉంటాయి. దీని బెర పొడి చేసుకుని కొద్దిగా పాలలో కలిపి ఏది కలిపి తాగుతుంటే రక్త విరోచనాలు తగ్గుతూ ఉంటాయి. మధుమేహంలో కూడా పనిచేస్తుంది. నేరేడు గింజలు పొడి తీసుకోవాలి, 3 గ్రాములు తీసుకుని మంచినీళ్ళలో కలిపి తాగాలి. మధుమేహం కంట్రోల్లో ఉంటుంది. నేరేడు పూజలు చేసుకుని ఒక పావు చెంచా కలిపి నీళ్ళలో కలిపి తాగినా కానీ షుగర్ కంట్రోల్ ఉంటుంది. కానీ అతిమూత్రం పాలిక్యూరియా అని అంటే తీసుకోను. దీని గింజల పొడి 1 గ్రాము వాటగా ఉదయం సాయంత్రం నీళ్ళలో కలిపి తాగుతూ ఉంటే అతిమూత్రం. కిడ్నీ స్టోన్స్కి ఈ మధ్యన అందరూ కూడా ఆపరేషన్ చేస్తూ ఉంటారు. ఓన్లీ నేరేడు పళ్ళు ఎంత ఉంటే మీకు కిడ్నీ స్టోన్స్ తగ్గుతుంది. సూపర్ అండి. ఏం తగ్గవండి. తప్పనిసరిగా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము సరిపడా వాటర్ తాగాలి. ఎందుకంటే నిజం చెప్పే విషయంలో మొహమాట పడకూడదు. నేరేడు పళ్ళు తినేసి వాటర్ తాగడం అంటే ఇంత రాయి అంత అవుతుంది. ఆ తర్వాత కోసి తీయాలి. ఫైల్స్ ఉంటాయి కదంటే ఫైల్స్ నేరేడు పళ్ళు ఉప్పు 10 మందికి ఎంత ఉంటే ఫైల్స్ తగ్గుతాయి. ఆ పళ్ళుకి పెద్ద ఉప్పు 10 మందికి ఎంత ఉంటే తగ్గుతుంది. తేలిబాటు పుట్టిననుకోండి, నీరుగాకు పేస్ట్ చేసి ఫ్రై చేసి పట్టు కడతామంటే తేలిబాటు కూడా పుడుతుంది. ఆ ఇంట్లో కుమ్మారికి కట్టుకున్నాం ఇలాగా తోమర్గానే కట్టుకున్నాం క్రిములు కీటకాలు కాకుండా. ఇది గొంతు కంప్లైంట్ మనం చెప్పాం కదా, చాలా మంది చెప్పారు గొంతు కంప్లైంట్ అందరూ కూడా గొంతుతో బాధపడుతున్నారా. నీరేరాజు కషాయం కాసుకుని గొంతులో వేస్తే గొడవలు చూసేందుకు ఇక్కడ వైబ్రేషన్ వస్తుంది. వైబ్రేషన్ వచ్చి గొంతు దగ్గర సమస్య ఏమంటే పనిచేస్తుంది. దీనికి యాంటీబయాటిక్ వాడేస్తున్నారు చాలా మంది. యాంటీబయాటిక్ అక్కలేకపోతే పనిచేస్తారు. రామకృష్ణ గారు
ఓకే, ఇప్పుడు మనతో పాటు అసిస్టెంట్ యోగా టీచర్ ట్రైనింగ్ చేస్తున్నటువంటి సిస్టర్ చాముండేశ్వరి గారి జన్మదినం ఈరోజు. నా కోసం ఓకే ఆవిడ జన్మదినం రేపు, కానీ ఆవిడ రేపు అనాల్సింది లేదు కాబట్టి ఈరోజు మనమందరం అడ్వాన్స్డ్ బర్త్డే విషెస్ చెప్దామని చెప్పి. ఓకే, మన ఏవైతే టీచర్స్ ట్రైనింగ్ టీచర్స్ అందరూ కలిసినా కూడా చాముండేశ్వరి గారికి అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు. समस्त देवता संपूर्ण अनुग्रह प्रसादेन शीघ्रमेव आयुरारोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु अखंड लक्ष्मी दिनदिनाभिवृद्धिरस्तु समस्त शुभकार्येषु सर्वदा दिग्विजयता सिद्धिरस्तु वृत्तिरीत्या व्यापाररीत्या उद्योगरीत्या अखंड लक्ष्मी दिनदिनाभिवृद्धिरस्तु. మనందరం తరఫున కూడా చాముండేశ్వరి గారికి ఆయురారోగ్యాలు, 2 ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలగాలని, ఆవిడ 2 కూడా మరీ ముఖ్యంగా పూర్తిగా యోగాలో నిమగ్నమయ్యి తన ఆరోగ్యం పూర్తిగా సంపాదించి మొత్తం సమాజంలో ఉన్న ఎంతవరకు వీలైతే అంతమందికి ఆరోగ్యవంతులుగా చేస్తూ ఆరోగ్యాన్ని అందరికీ పంచాలని వారందరి తరఫున మనసా వాచ కర్మన ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. చాము గారికి అందరూ హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే అండి. ఓకే, సాయంత్రం చెప్పండి. కూర్చోండి.
ఎవరైతే మీరు సేల్ పర్పస్ మీ పేరు ఒంగోలు నుంచి సౌగారు 20 ఇయర్స్ స్టార్ట్ చేస్తున్నాం. అదే అంటే యోగా ఇండియా ఏదైతే ఉందో అది స్ప్రౌట్స్ తర్వాత దాంతోపాటు కొన్ని రకాలైనటువంటి వెజిటబుల్స్ కలిపి ఒక ప్యాక్ కింద దాంట్లో వేరేగా స్ప్రౌట్స్ ప్లస్ డ్రై ఫ్రూట్స్ కలిపి వేరే ప్యాక్గా తీసుకోవడం జరిగింది. ఎవరైతే ఇంటి వద్ద తయారు చేసుకోవడానికి వీలు లేక అంటే విపరీతమైన హడావిడిగా కర్ణాటకగా ఉంటారు అలాంటి వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఇవి బాగానే పనిచేస్తాయి. మరి ప్రైస్ ఎంత అనేది ఇదంతా ఇది 40 రూపీస్ అంటే అది ఇది 60 అంటే అది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆయన ఫోన్ నెంబర్ మీరు సేవ్ చేసుకోండి. అందులో క్వాలిటీ ఓకే ఇందులో వచ్చేసరికి 11 ఇంగ్రీడియంట్స్ 11 రకాలైనటువంటి ఇందులో అంటే స్ప్రౌట్స్తో పాటు 11 రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇందులో. తర్వాత ఇందులో అందులో 5 ఐటమ్స్ ఉన్నాయి. ఇది ఒకటి 40 60 అంటే మీకు ఎవరికైనా కనుక తీసుకోవాలి అనుకుంటే అంటే మరి మాకు యాక్చువల్గా మీరు ఇప్పుడు వచ్చారు మాకు ఎల్లుడితోటి క్లోజ్ అవుతుందండి ఇక్కడ. కానీ శుభగారి ఫోన్ నెంబర్ తీసుకోండి. మరి ఇది ఎక్కడికైనా సరే రాజమండ్రి వరకు వచ్చి ఆయన డెలివరీ ఇవ్వడానికి రెడీగా ఉన్నారట. అందుకోసం మీరు ఎవరైనా సరే డెలివరీ తీసుకుంటానికి రెడీగా ఉంటే ఆయన ఫోన్ నెంబర్ తీసుకుని ఆయన కాంటాక్ట్ అవ్వాలి. ఓకే అప్పుడు పద్మాసం మ్యాథ్స్ పరిష్కారంగా డీటెయిల్స్ అక్కడ అదే కూర్చోండి. మా గ్రూప్లో పెడతారు ముందే కన్సల్ట్ చేస్తారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు.
అమృత ఆహారం తినలేకపోవడం అదృష్టం, తినలేకపోవడం దురదృష్టం. ఇది చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు, చేసుకోలేని వాళ్ళు కంపల్సరీ ఇంకా శివగారు మంచి అవకాశం ఇచ్చారు. శివగారు మంచి అవకాశం ఇచ్చారు. అది షేడ్ ఇదంతా
ఇన్సెక్షన్ అనేది కంటిన్యూ చేయడం అనేది దానివల్ల గ్యాస్ వస్తుంది అన్నట్టు మళ్ళీ ఆఫీస్ వచ్చేలా ఉంటే